దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు లేఖలు రావడం కలకలంగా రేపింది. పశ్చిమ విహార్, రోహానీ సెక్టార్ 3 ప్రాంతాల్లో స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తి బాంబు బెదిరింపు లేఖలు పంపాడు. మొదటిగా 2 పాఠశాలలకు లేఖలు అందగా వాటిని ఆధారంగా మరొక 20 పాఠశాలల్లో పేలుడు పరికరాలు పెట్టనున్నట్లు లేఖలో పేర్కొన్నారు. బాంబులు నల్లని ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉండేలా కనపడకుండా ఏర్పాటు చేశామని, పేలుడు జరిగిన తర్వాత ఎవ్వరూ ప్రాణాలతో బయటపడరని లేఖలో బెదిరించారు. పశ్చిమ విహార్, రోహానీ ప్రాంతాల్లో స్కూళ్లలో లేఖలు వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యాలకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాంబు స్క్వాడ్తో కలిసి స్కూళ్లకు చేరుకొని విద్యార్థులను సురక్షితంగా బయటకు పంపి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి అనుస్పందన వస్తువులు లభించడం లేదని పోలీసులు వెల్లడించారు. బెదిరింపు లేఖలు పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది. పశ్చిమ విహార్, రోహానీ సెక్టార్ 3 ప్రాంతాల్లో స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తి బాంబు బెదిరింపు లేఖలు పంపాడు. మొదటిగా 2 పాఠశాలలకు లేఖలు అందగా వాటిని ఆధారంగా మరొక 20 పాఠశాలల్లో పేలుడు పరికరాలు పెట్టినట్లు లేఖలో పేర్కొన్నాడు. బాంబులు నల్లని ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉండేలా కంటపడకుండా ఏర్పాటు చేశానని, పేలుడు జరిగిన తర్వాత ఎవ్వరూ ప్రాణాలతో బయటపడినట్టు లేఖలో బెదిరించాడు. పశ్చిమ విహార్, రోహానీ ప్రాంతాల్లో స్కూళ్లలో లేఖలు వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాంబు స్క్వాడ్తో కలిసి స్కూళ్లకు చేరుకొని విద్యార్థులను సురక్షితంగా బయటకు పంపి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు వెల్లడించారు. బెదిరింపు లేఖలు పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.